వెల్కమ్ టు భాస్కర్రావు వంకలపాటి ఫిజిక్స్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో సమ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని మనం ఫోల్డింగ్ ఆర్ మిర్రర్ మెథడ్స్తో షార్ట్కట్లో 1 మినిట్లో మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో పర్టికులర్ షేప్ ఆఫ్ ది రెసిస్టెన్స్ని సో మనకి ఈ షేప్ ఇచ్చాడు. ఈ షేప్లో ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మన క్వశ్చన్ అడిగేది ఏమంటే ఫైండ్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటెడ్. సో ఈ ఏబి మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా షార్ట్కట్లో 1 మినిట్లో మనం చూసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన మెథడ్స్ అనేది ఫోల్డింగ్ ఆర్ మిర్రర్ మెథడ్ అంటారు. సో ఫోల్డింగ్ ఆర్ మిర్రర్ మెథడ్స్ని ఎలాగ కన్సిడర్ చేస్తున్నా మనం చూస్తే దీనిని నేను ఆఫ్ ఆఫ్ ది పార్ట్గా నేను ఇలాగా కట్ చేస్తున్నాను. ఎజంప్షన్ ఇలా ఆఫ్ ఆఫ్ ది పార్ట్ని ఇలాగా ఉంది అనుకున్నాం. సో ఈ లైన్స్కి ఈ డాట్ లైన్స్కి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఆఫ్ ది ఉంది, రైట్ సైడ్ ఆఫ్ ఆఫ్ ది ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమైతే వాల్యూస్ ఉన్నాయో సేమ్ వాల్యూస్ అనేది షేప్ కూడా రైట్ సైడ్ సేమ్ అలాగే ఉంది. సో నేను ఈ రెసిస్టెన్స్ ఆఫ్ ఆఫ్ ది అవ్వటం వల్ల ఇది మనకి 5 ohms అనేది అవుతుంది. సో మనము 10 ohmsని ఆఫ్ ఆఫ్ దిగా మన పార్ట్ని కన్సిడర్ చేయడం వల్ల మనకి 5 ohms రెసిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ ఉంది, రిమైనింగ్ 5 ohms అనేది రైట్ సైడ్ ఉంది. సో ఈ పార్ట్ని నేను ఇలాగ కన్సిడర్ చేశా. సో ఈ పార్ట్కి ఇన్ఫ్రంట్గా నేను ఒక మిర్రర్ ఉంది అని ఎజంప్షన్ చేసుకున్నట్లయితే ఈ మిర్రర్లో అంటే నేను హ్యాండ్ మనం ఎలాగ వర్టికల్ పెట్టానో ఆ డైరెక్షన్లో మిర్రర్ ఉందని మనం ఎజంప్షన్ చేస్తే ఆ మిర్రర్లో ఈ పార్ట్ అనేది సేమ్ పార్ట్గా కనబడుతుంది. ఆ పార్టే ఈ పార్ట్ అన్నమాట. ఆర్ యు అండర్స్టాండ్? సో నేను ఇన్ఫ్రంట్గా నేనేం చేస్తున్నానంటే ఒక మిర్రర్ని కనుక ప్లేస్ చేసినట్లయితే ఈ పార్ట్ యాస్టీస్గా మనకు ఆ మిర్రర్లో కనబడుతుంది. ఆ మిర్రర్లో కనబడేటువంటి షేప్ కూడా ఇదే, అనగా ఈ పార్ట్ ఈక్వల్ అని చెప్తున్నాం. ఆర్ ఫోల్డింగ్ మెథడ్ అంటున్నాం. ఫోల్డింగ్ మెథడ్ అంటే ఈ పార్ట్ని ఆఫ్ ఆఫ్ ది చేస్తే ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఈ షేప్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దీని ఫోల్డింగ్ ఆర్ మిర్రర్ అనేటువంటి మెథడ్స్ ద్వారా ఈజీగా మనం షార్ట్కట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనము ఈ పార్ట్ని యొక్క రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే అదే పార్ట్ దీనికి ఈక్వల్ కాబట్టి దాన్ని 2 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. అదే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అనేది అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ పార్ట్గా నేను చూస్తున్నట్లయితే ఏ పాయింట్ ఈ యొక్క సెంటర్ పాయింట్ నేను ఓగా తీసుకున్నా, ఈ పాయింట్ నేను సిగా తీసుకున్నా, ఈ పాయింట్ డిగా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనం ఫస్ట్గా ఇనిషియల్గా ఏఓసిడి మధ్య ఉన్నటువంటి రెసిస్టెన్స్కి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చినటువంటి ఆన్సర్ని 2తో మల్టిప్లై చేస్తే ఏబి మధ్య ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది, అంటే 2 టైమ్స్ ఈక్వల్ కాబట్టి. సో నేను ఇక్కడ ఈ డిసి కానీ అలాగే డిఓ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బోత్ ఆర్ ఇవి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నవి. సో మనం అకార్డింగ్ టు కిర్చాఫ్ ఫస్ట్లా ఇక్కడ మనం ఫ్లో ఆఫ్ కరెంట్ మనం కనుక ఐ ఇచ్చినట్లయితే ఈ డి డైరెక్షన్ పాయింట్ దగ్గర 2 వేస్ ఉన్నాయి. డిసి డైరెక్షన్ ఒకటి ఉంది, డిఓ డైరెక్షన్ ఉంది. కాబట్టి 2 డైరెక్షన్లో ఫ్లో ఆఫ్ కరెంట్ జరుగుతుందంటే ఇది ప్యారలల్ కాంబినేషన్లో ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్యారలల్ కాంబినేషన్ ఉంది కాబట్టి దీని యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చినటువంటి రెసిస్టెన్స్ అనేది ఈ రెసిస్టెన్స్కి ఎలా ఉంటుందంటే సిరీస్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ దీనికి ప్యారలల్ కాంబినేషన్లో ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఫస్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ రెండు ప్యారలల్గా ఉందని కన్సిడర్ చేయాలి. ఈ వచ్చినటువంటి రిజల్టెంట్ ఈ 10 ohmsకి సిరీస్ కాంబినేషన్లో ఉందనుకోవాలి. ఈ రెండు సిరీస్ కాంబినేషన్ రిజల్టెంట్ ఈ 10 ohmsకి ప్యారలల్ కాంబినేషన్ ఉంది. సో అది మనకి షార్ట్ కట్ మెథడ్. సో కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటిని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే ప్యారలల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మన షార్ట్ కట్ ట్రిక్స్ చూసినట్లయితే హయ్యర్ వాల్యూ వేసుకోవాలి, అనగా 10
అలాగే బై ఈ 5 ఈ 10లో అంటే స్మాల్ వాల్యూ బిగ్ వాల్యూలో ఎన్ టైమ్స్ పోతుందో చూసుకొని +1 యాడ్ చేయాలి. అంటే ఈ 10 ఈ 5లో ఎన్ టైమ్స్ పోద్ది అంటే 2 టైము +1 యాడ్ చేస్తే 3. అంటే ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ప్యారలల్ ఎంత వచ్చిందంటే 10/3 ఓమ్స్ అనేది మనకి రావటం జరిగింది. ఈ 10/3 ఓమ్స్ అనేది ఈ యొక్క 10కి ఎలా ఉంది అంటే సిరీస్ కాంబినేషన్లో ఉంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ 10/3 ఓమ్స్ అన్నమాట. అలాగే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ సిరీస్ కాంబినేషన్ ఉంది కాబట్టి RS = 10 + 10/3 అనగా 40/3 అనేది ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వస్తుంది. ఫైనల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ రెండు అంటే బోత్ రెసిస్టెన్స్ యొక్క ప్యారలల్ కాంబినేషన్ రిజల్టెంట్ ఏమో 10/3 వచ్చేసింది. అలాగే ఈ రిజల్టెంట్ 10/3 అనేది ఈ 10కి సిరీస్ కాంబినేషన్లో ఉంది కాబట్టి వాటిని R1 + R2 అనే ఫార్ములాతో సెలెక్ట్ చేసుకున్నట్లయితే 30 + 10 40/3 అనేది వస్తుంది. సో ఈ 40/3 అనే ఈ 10కి ఎలా ఉంది అంటే ప్యారలల్ కాంబినేషన్లో ఉంది. ఏ కాంబినేషన్లో? ప్యారలల్ కాంబినేషన్లో ఉంది. సో కాబట్టి ప్యారలల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి దట్ 40/3 × 10 అంటే R1 × R2 R1 + R2 ఫార్ములా ఈజీ కాబట్టి నేను దాన్ని రాస్తున్నాను. 40/3 + 10. సో ఒకసారి చూడండి, R1 అనగా 40/3, R2 అనగా 10 ఓమ్స్. మనకి ట్రిక్స్ వచ్చేసి ఏంటంటే ప్యారలల్ కాంబినేషన్ R1 × R2 R1 + R2 ఫార్ములా సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ ఫార్ములా ద్వారా మన R1 అనగా 40/3 × R2 అంటే 10 40/3 + 10. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 400/3 అలాగే × 3 మనకి 40 + 30 అనగా 70 వస్తుంది. 3 గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్. 40/7 ఓమ్స్ అనేది మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి షేప్కి వస్తుంది. ఇదే షేప్ని మనం మిర్రర్లో చూస్తున్నాము కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కనుక్కోవాలి. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏ ఓ మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 40/7 అయినట్లయితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే సో దట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి RAB = 2 టైమ్స్ ఆఫ్ R ప్యారలల్. అంటే దీనికి 2 టైమ్తో అంటే దాని సేమ్ ఉంది కాబట్టి దట్ 2 × 40/7 అంటే 80/7 ఓమ్స్ అనేది. సో AB మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఈజీగా షార్ట్ కట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే 80/7 ఓమ్స్ అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ వేరే ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చాడు ఈ షేప్లో. వీటిని కూడా ఫోల్డింగ్ ఆర్ మిర్రర్ ఫార్ములాతో ఈజీగా మనం షార్ట్ ట్రిక్స్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటిని ఏంటనేది మనం చూస్తే మన ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. వీటి మధ్య ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏ అండ్ బి ఈ డైరెక్షన్లో ఉంది. ఏ పార్ట్ అయినా సరే ఈ ఏబి ఇక్కడ తీసుకున్నా కానీ ఈ డైరెక్షన్లో తీసుకున్నా ఎనీ డైరెక్షన్లో మనకి స్క్వేర్ షేప్లో ఉంది. సో డైమండ్ షేప్కి స్క్వేర్ అటాచ్మెంట్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో సరే ఏబిని మన ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే షార్ట్ ట్రిక్స్ మనం చూసినట్లయితే వీటిని హాఫ్ ఆఫ్ దిగా కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఆర్ మిర్రర్ ఫార్ములా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి షార్ట్ కట్లో నేను ఇలా హాఫ్ ఆఫ్ ది కట్ చేశాను. అలాగే మరో హాఫ్ ఆఫ్ ది పార్ట్గా నేను ఇలాగా జస్ట్ ఈజీ ట్రిక్స్ కోసం ఇలా షార్ట్ చేశాను. సో ఈ పాయింట్ నేను O అనుకుంటున్నాను, ఈ యొక్క పాయింట్ని. అలాగే ఈ యొక్క పాయింట్ నేను సిగా తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకునే పార్ట్ చూస్తే OC, ఇక్కడ D ఉంది, అలాగే ఇక్కడ E ఉంది. నేను ఈ పార్ట్కి OC డైరెక్షన్లో ఒక మిర్రర్ని కనుక ఇన్ఫ్రంట్గా నేను ప్లేస్ చేస్తున్నట్లయితే నాకు ఈ షేప్ ఈ మిర్రర్లో చూస్తున్నాను. యాస్టీజ్ ఇదే షేప్ ఇక్కడ ఉంది కాబట్టి మిర్రర్లో ఉంది అని చెప్పొచ్చు, ఆర్ ఫోల్డింగ్ అని చెప్పొచ్చు. సో దీన్ని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇనిషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవో ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చినటువంటి ఆన్సర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏబి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దానికి నేను ఇక్కడ పార్ట్గా చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ పాయింట్ ఈ తీసుకున్న, ఈ పాయింట్ F అనుకున్నాను.
సో ఈ పార్ట్లో ఇక్కడ డిఎఫ్ డిసి చూస్తే ఫ్లో ఆఫ్ కరెంట్ కనుక ఇక్కడ నుంచి అకార్డింగ్ టు కిర్చాఫ్ ఫస్ట్ లా కండిషన్ పరంగా అయ్యనే కరెంట్ పాస్ అవుతే ఇక్కడ ఎటువంటి డైరెక్షన్ లేదు కాబట్టి సేమ్ అయ్యే కరెంట్ డిసి డైరెక్షన్లో కూడా ఉంటుంది. అంటే ఈ బోత్ ఆర్ ఎలా ఉన్నాయి అంటే సిరీస్ కాంబినేషన్ ఉందని చెప్పొచ్చు కదా. ఇక్కడ ఎటువంటి డైరెక్షన్ లేదు అంటే ఎఫ్ దగ్గర మన ఈ ఫ్లో కరెంట్ చేసినట్లయితే డిసి డైరెక్షన్లో కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనకి ఈ టూ రెసిస్టెన్స్ అనేవి సిరీస్ కాంబినేషన్లో ఉంది అని చెప్పుకోవచ్చు. సిరీస్ కాంబినేషన్లో ఉంది అంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫార్ములా సమ్ చేయటమే. సో కాబట్టి సిరీస్ కాంబినేషన్ కాబట్టి ఆర్ఎస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అనగా R ప్లస్ R 2R ఓమ్స్ అనేది రెసిస్టెన్స్ అనేది మనకి ఈ సిరీస్ కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ సిరీస్ కాంబినేషన్ని వచ్చినటువంటి ఆన్సర్ మనం ఈ ఎఫ్ నుంచి ఈ ఎఫ్సి డైరెక్షన్కు ఫ్లో ఆఫ్ కరెంటు అలాగే ఈ డైరెక్షన్ కరెంట్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఈ రిజల్టెంట్ అనగా 2R రెసిస్టెన్స్ అనేది R అనే రెసిస్టెన్స్కి ఎలా ఉంటుందంటే ప్యారలల్ కాంబినేషన్లో ఉంటుంది. వై బికాస్ దేర్ ఈజ్ టూ డైరెక్షన్స్. ఇక్కడ మనకి టూ డైరెక్షన్స్ ఉంది. ఇక్కడ 2R అనేది మనకి రిజల్టెంట్ ఆన్సరు. ఈ R అనేది ఎలా ఉన్నాయంటే వీటి యొక్క కాంబినేషన్ అనేది ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్యారలల్ కాంబినేషన్లో ఉంది అంటే మన ఫార్ములా వచ్చేసి R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 కానీ ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు R బై నెంబర్ ఆఫ్ కాంబినేషన్ వేస్తాం లేదా హయ్యర్ వాల్యూ బై లోయర్ వాల్యూస్ వేసుకుంటాం మనకి ఆన్సర్. హైయర్ వాల్యూ ఏమో 2R లోయర్ వాల్యూ వచ్చేసి R. ఈ R 2Rలో ఎన్ టైమ్స్ పోద్దంటే 2 టైమ్స్ ప్లస్ దానికి 1 యాడ్ చేసినట్లయితే 3 టైమ్స్ అంటే 2R/3 అనేది ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ మనకి ప్యారలల్ కాంబినేషన్ వచ్చింది. ఆన్సర్ 2R/3 షార్ట్ ట్రిక్స్లో. అలాగే నెక్స్ట్ మనం ఈ ఏఎఫ్ డైరెక్షన్ ఏఓ డైరెక్షన్ కూడా మనం చూద్దాం. ఇదొక పార్ట్గా కన్సిడర్ చేస్తే సో ఈ పార్ట్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ నుంచి ఐ అనే కరెంట్ పాస్ చేస్తే ఏఓ డైరెక్షన్లో కూడా ఎఫ్ఏ డైరెక్షన్లో సేమ్ కరెంట్ ఫ్లో జరుగుతుంది కాబట్టి ఈ బోత్ రెసిస్టెన్స్ అనేవి ఎలా ఉంటాయంటే సిరీస్ కాంబినేషన్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. సిరీస్ కాంబినేషన్లో ఉంది అంటే ఈ రెండింటిని యాడ్ చేయడమే కాబట్టి మనకి అగైన్ మన ఆర్ఎస్ ఈక్వల్ టు మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే 2R అనేది వస్తుంది ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి. సో ఈ 2R రిజల్టెంట్ అనేది మనకి ఆర్కి ఎలా ఉంటుంది అంటే ప్యారలల్ కాంబినేషన్లో ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్లో ఉంది అంటే హయ్యర్ వాల్యూ బై లోయర్ వాల్యూ ఎన్ టైమ్స్ పోతుందో ప్లస్ 1 యాడ్ చేస్తున్నాం 2 టైమ్స్ ప్లస్ 1 3. సో కాబట్టి ఆర్పి ఈక్వల్ టు 2R/3 అనేది మనకు వస్తుంది. సో ఈ పార్ట్ని నేను R1P డాష్ గాను దీన్ని RP డబల్ డాష్గా తీసుకున్నట్లయితే ఈ పార్ట్ 1 2R/3 పార్ట్ 2 2R/3 ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్లోనే వచ్చాయి. ఈ యొక్క రిజల్టెంట్ 2R/3 ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ 2R/3 బోత్ ఆర్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్ కాంబినేషన్. ఇది ఒక డైరెక్షన్ తెలియజేస్తుంది ఇదొక డైరెక్షన్ కాబట్టి ఫ్లో ఆఫ్ కరెంట్ ఐ ఇస్తే ఈ డైరెక్షన్ I1 కరెంట్ పాస్ అయితే ఈ డైరెక్షన్లో I2 కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ప్యారలల్ కాంబినేషన్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్యారలల్ కాంబినేషన్లోనే ఉన్నట్లయితే రిజల్టెంట్ ఫార్ములా మనం చూసినట్లయితే సేమ్ ఆన్సర్ మనకి సిమెట్రీ కాబట్టి మనకు రెసిస్టెన్స్ బై నెంబర్ ఆఫ్ కాంబినేషన్ వేసేయచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 2R/3 వచ్చింది ఇక్కడ కూడా ఈ పార్ట్ 2R/3 ఈ పార్ట్ 2R/3 వస్తుంది కాబట్టి మనకి షార్ట్ కట్ రిజల్టెంట్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు R రెసిస్టెన్స్ బై నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఫార్ములా వేసుకోవచ్చు. రెసిస్టెన్స్ అనగా 2R/3 నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ 2 కాబట్టి 2 గెట్ క్యాన్సిల్ R/3 అనేది వస్తుంది. అనగా మనకి ఈ ఏఓ డైరెక్షన్లో అనగా ఏఓ మధ్య ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి R/3 అనేది వచ్చింది. ఈ ఏఓ అనేది ఏబికి ఎన్ టైమ్స్ ఉంటుందంటే 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏఓ కాబట్టి RAO కాబట్టి దట్ 2 ఇంటూ R/3 దట్ ఈక్వల్ టు 2R/3. ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజీగా షార్ట్ ట్రిక్స్లో